ఎన్నికల సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ నాయకులు సందా అశోక్ అన్నారు. ఇక సిపిఎస్ రద్దు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం విద్రోహ దినంగా పాటిస్తూ పట్టణంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక ఎన్టీఓస్ భవనం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టి ప్రధాన కూడళ్లకుండా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఇక కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించి ఓపీఎస్ను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఇక 1 సెప్టెంబర్ 2004లో సిపిఎస్ అమలు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయని అన్నారు. ఆ రోజును ఉద్యోగ ఉపాధ్యాయులు విద్రోహ దినంగా పాటిస్తున్నారని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు జేఏసీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన చేపడతామని అన్నారు. రాష్ట్ర జేఏసీ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈరోజు 1 సెప్టెంబర్ 2025 పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డి బిల్ ద్వారా నూతన పెన్షన్ విధానాన్ని 1/9/2004 సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం 653, 654, 655 జీవో ద్వారా తేదీ 1/9/2004 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ నూతన పెన్షన్ విధానాన్ని కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ద్వారా మరి అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఆదేశాల మేరకు పెన్షన్ సంస్కరణలో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద రుద్ది ఇలా నూతన పెన్షన్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. సిపిఎస్ వద్దురా ఓపీఎస్ ముద్ర అని స్లోగన్స్ లో ఈరోజు యావత్ తెలంగాణ జిల్లాలోని 33 జిల్లాలలో జేఏసీ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన ఇవాళ పోరాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడున్న అధికార ప్రభుత్వం మన మేనిఫెస్టోలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, సిపిఎస్ ని రద్దు చేస్తామని ఎన్నికలలో హామీ కూడా చేర్చడం జరిగింది. మరి ఇంతవరకు హామీ నెరవేర్చలేదు. మేము అడుగుతున్నాం యావత్ తెలంగాణ జిల్లా